బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సిట్ సైతం దాఖలు చేసిన విషయం తెలిసిందే, ఛార్జ్ షీట్ను. ఈ మేరకు ఏపీలో నెల రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న తిరుపతి, అలాగే అక్కడ లడ్డు విషయం కానీ నెయ్యి విషయం కానీ ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తిరుమలలో లడ్డు తయారీకి వాడిన నెయ్యి కల్తీ అయ్యిందంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేసిన కోర్టులో షార్ట్ షీట్ కూడా దాఖలు చేసింది. అయితే అందులో పలు అంశాలను సిట్ విస్మరించిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అలాగే మొత్తానికి ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏకసభ్య కమిటీ మాత్రమే. ఇందులో దినేష్ కుమార్ మాత్రమే విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. లడ్డు కల్తీ వివాదంలో వచ్చిన ఆరోపణలు, సిట్ నివేదిక, టీడీటీ బోర్డు తప్పిదాలు, అనంతరం తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై దినేష్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ కల్తీ నెయ్యి వివాదానికి కారణమైన టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే నెయ్యి టెండర్ల నిబంధనల్ని సడలించిన వారిపైన చర్యలకు సిఫార్సు చేయాలి. అప్పట్లో టీడీటీ తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత ఉందా లేదా తేల్చాలి. టీటీటీ అధికారులు నిబంధనల్ని ఏమైనా ఉల్లంఘించారా అనేది కూడా పరిశీలించాలి. ఒకవేళ ఉల్లంఘిస్తే వారిపై శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేయాలి. టీటీటీలో పాలనాపరమైన తప్పిదాలకు ఈ విచారణకు పరిమితం చేయాలి. 45 రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. చూడాలి మరి ఈ నివేదికలో ప్రభుత్వానికి కలిసి వస్తుందా లేదంటే అటు ప్రతిపక్షాలకు కలిసి వస్తుందా అని.